హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ టెక్ రియాలిటీ. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఒకవేళ మీరు కానీ మోటరోలా మొబైల్ కొందాం అనుకుంటున్నా, లేదా రీసెంట్గా ఒకవేళ మీరు కానీ మోటరోలా మొబైల్ పర్చేస్ చేసినట్టయితే సో వీడియోని అయితే కంపల్సరీ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో నేను రీసెంట్గా ఒక 11 months బ్యాక్ వచ్చేసి మోటరోలా మొబైల్ అయితే పర్చేస్ అయితే చేశాను. అండ్ పర్చేస్ చేసిన 10 monthsలో నాకైతే మొబైల్ అయితే డెడ్ అయితే అయిపోయింది. సో దీని గురించి మీకు ఈ యొక్క వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీ యొక్క మొబైల్లో కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చినట్టయితే సో మీరు ఏం చేయాలి, అండ్ ప్రాబ్లం రాకముందే మీ యొక్క మొబైల్లో ఏమైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకునే ఒక ఆప్షన్ అయితే ఉంది, అది కూడా అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో గైస్, నేను ఒక 10 months బ్యాక్ వచ్చేసి మోటరోలాకి సంబంధించిన Edge 50 Fusion అయితే పర్చేస్ అయితే చేశాను. అండ్ ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఆఫ్టర్ 10 months ఆఫ్ యూసేజ్ సడన్ గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఆఫ్ అయితే అయిపోయింది. అండ్ ఆఫ్ అయినాక మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ఫోన్ నుంచి. సో మనం మళ్ళీ రీస్టార్ట్ చేయడానికైనా లేదంటే ఫార్మాట్ చేయడానికైనా ఏం ట్రై చేసినా కూడా సార్ మనకి మొబైల్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేకుండే. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది నాకు ప్రీవియస్గా నాకు ఏ మొబైల్ తోటి అయితే అవ్వలేదు. సో ఇదైతే నాకు ఫస్ట్ టైం. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసి నేను సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాను. అండ్ అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చేసి ఇది మదర్ బోర్డ్ ఇష్యూ. సో మదర్ బోర్డ్ ఇష్యూ అయితే సో మనకి వాళ్ళ ఒక వెబ్సైట్లో అయితే చూడవచ్చు, మనకి మదర్ బోర్డ్ అనేది రీప్లేస్మెంట్కి ఎంత కాస్ట్ ఉందో మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో మనకి మోటరోలాకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ సంబంధించిన మోడల్ ఎంటర్ చేశారనుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు మన ఒక మొబైల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి ఎంత కాస్ట్ ఉన్నాయో. సో ఇక్కడ మదర్ బోర్డ్ ఇష్యూ అయితే మనకి అయ్యే కాస్ట్ వచ్చేసి ఇంత కాస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసారనుకుంటే మనకి మొబైల్ ప్రైస్లో వచ్చేసి 60% కాస్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ మీకు కూడా రావద్దు అనుకుంటే నేను ఈ యొక్క వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో మీకు ఇందాక చెప్పినట్టు నాకు ఆఫ్టర్ 10 months తర్వాత ఈ యొక్క ప్రాబ్లం అయితే వచ్చింది. సో మనకి వారంటీ వచ్చేసి 12 months ఉంటుంది కాబట్టి నాకు ఇంకా 2 months అయితే వారంటీ అయితే ఉంది. సో నాకైతే ఈ యొక్క మొబైల్ వచ్చేసి వారంటీలో రిపేర్ అయితే అయిపోయింది. బట్ సేమ్ ఇదే ఇష్యూ నాకు మాత్రం ఒక 2 months తర్వాత వచ్చినట్టయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత ఉందో అంత కాస్ట్ పెట్టి అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఒక కాస్ట్ మనం రిపేర్ పెట్టే బదులు మనకి ఇంకో కొత్త ఫోన్ కూడా వస్తుంది. సో ఒకవేళ మీకు కూడా ఆఫ్టర్ వారంటీ అయిపోయినాక 1 day తర్వాత వచ్చినా కూడా మీరు ఇంత అమౌంట్ పెట్టుకోవాలి, మీరు రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లం మీకు కూడా రాకుండా ముందే వారంటీ పీరియడ్లోనే మీరు ఏమైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవడానికి మనకు ఒక యాప్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ ఒక యాప్లో మీరు మీ యొక్క మొబైల్లో ఏమైనా హార్డ్వేర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో లేదైతే తెలుసుకోవచ్చు. సో మనకి ఈ యొక్క మోటరోలా మొబైల్లో వచ్చేసి డివైస్ హెల్ప్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ ట్రబుల్ షూటింగ్ అని అయితే ఉంటుంది. సో ఈ యొక్క ట్రబుల్ షూటింగ్ మీద క్లిక్ అయితే చేయండి. అండ్ ఇందులో వచ్చేసి మీకు హార్డ్వేర్ టెస్ట్ అని అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు నాకు అన్ని ఆప్షన్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను అన్ని టెస్ట్ అయితే పర్ఫామ్ చేస్తాను ఇక్కడ హార్డ్వేర్ సంబంధించినవి. సో నాకు మొబైల్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ప్రజెంట్ అయితే నాకు అన్ని గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాయి. సో ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చినట్టయితే సో మీ యొక్క మొబైల్లో ఎటువంటి హార్డ్వేర్ ఇష్యూ లేనట్టు. సో ఇక్కడ మీరు కూడా ప్రతి ఒక్క టెస్ట్ అయితే పర్ఫామ్ చేసి అయితే చూడండి. సో మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్టయితే ఆ ఒక టెస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మీ యొక్క మొబైల్ వచ్చేసి వారంటీ పీరియడ్లో ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. సో ఏవైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉంటే అవైతే మీకు రెడ్ కలర్లో అయితే వస్తుంది, ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే చూపించదు. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు మీ యొక్క మొబైల్ కానీ రెస్పాండ్ అవ్వకపోతే సో ఆ ఒక హార్డ్వేర్ టెస్ట్ వచ్చేసి మీకు రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి. సో మీకు ఈ యొక్క వారంటీ పీరియడ్లో ఫ్రీగా రిపేర్ అయితే అయిపోతుంది. సో గైస్, ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎవరైతే మోటరోలా మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.